namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. To be or not to be, that is the question, whether it's nobler in the mind to suffer. Hamlet నాటకంలో విశ్వవిఖ్యాతి గాంచిన రచయిత విలియం షేక్స్పియర్ ఒక వ్యాసం రాస్తూ జీవితాన్నే ప్రశ్నించాడు. కష్టాల కడిలుల్లో కూరుకుపోయినప్పుడు నిజంగా బతకటం అవసరమా అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ చావుకు భయపడి జీవితానంతర పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుందేమోనన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ మొండోనన్న కిరణ్ సారుకు ఇదంతా జగన్నాటకంలో భాగంగానే కనబడుతుంది. Trust politicians, you get catchy headlines. We'll discuss in the debate just 2 minutes. Here are the top 10 headlines on Thursday morning. 5 CRPF men killed in Fidain attack in Srinagar. Hizbul claims responsibility, but India suspects the hand of Lashkar or Jaish. క్రికెట్ కిట్లతో ఉగ్ర క్రీడ, ఆటగాళ్ల ముసుగులో ఆత్మాహుతి దాడి, 5 జవాన్ల మృతి, మరో 6 గాయాలు. నరసింహన్ కు నిరసనల సెగ, అందరికీ అన్ని, ఇదే నా ప్రభుత్వ లక్ష్యం, తొలుత ఆనంద క్షణాలు, తర్వాత ఉద్విగ్న క్షణాలు. విపక్షాలను వీడని ఆ విశ్వాసం, టిఆర్ఎస్ రెడీ, వైసీపీ కూడా ఢీ, అవిశ్వాసానికి 2 పార్టీలు సిద్ధం, కలిసి రావాలని టీడీపీకి పిలుపు. బాబు విశ్వాసంపై కాంగ్రెస్ లో హర్షం, మా చంద్రమాతో కలిసే తమకిక డోకా లేదంటూ కాంగ్రెస్ ధీమా. బీసీల ఊసేది, గవర్నర్ ప్రసంగంలో చోటేది, బడుగులపై వివక్షకు ఇది పరాకాష్ట కాదా, తొలి రోజే దద్దరిల్లిన సంయుక్త సమావేశాలు. కిరణ్ డిసైడ్ అయితే వార్ వన్ సైడే, ఆ విశ్వాసం కోల్పోయిన విపక్షాలు, క్యాడర్ లో ఆత్మవిశ్వాసం. కరెంటు బిల్లుకం, 2012-13 రెండవ త్రైమాసికం సర్చార్జీ, ఏప్రిల్ నుంచి బిల్లుల వాయింపు. రాష్ట్రానికి కొత్త రైళ్లు, ఓ ఎక్స్ప్రెస్, ఓ మెమో, కొన్నింటి ఫ్రీక్వెన్సీ పెంపు, లోక్సభలో బన్సల్. చివరిగా స్పిన్ మంత్రం, విన్ తంత్రం, మొహాలీలోనో స్పిన్ ఫార్ములా, సిరీస్ కోసం భారత్. ఇక సమస్యల్లా కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? తోక పార్టీ అంటావా? 2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు మరి తొండంలా కనిపించామా? తోకైనా తొండమైనా ఉంటేనే పరిపూర్తి. ఆ విశ్వాసం. అధ్యక్ష, ఆర్డర్. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు గరం గరం, తెలంగాణపై ఊసే లేకపోవడం సిగ్గుచేటన్న గులాబీ దొరలు. నీకు నిజంగానే మొండితనం ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మొండితనం ఉండాలి. ఇచ్చిన మాటను అమలు చేయడంలో మొండితనం ఉండాలి తప్ప, ఇవాళ అణచివేయడంలో మొండితనం తప్ప, ప్రజలను వేధించడంలో మొండితనం తప్ప, నీకెక్కడ ప్రజల సమస్యల గురించి కానీ, ప్రజల ఆత్మగౌరవం గురించి కానీ ప్రస్తావించేటువంటి సత్తా, నైపుణ్యం ప్రభుత్వం లేదు. దొంగల ప్రభుత్వానికి గవర్నర్ మద్దతు అంటూ తెలుగుదేశం ధ్వజం. దాదాపు దొంగల ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వాన్ని మేమందరం కూడా వాకౌట్ చేసి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం. గమ్యం లేని ప్రసంగం అంటూ ఎర్రజెండా పార్టీలు కన్నెర్రా. గమ్యం లేని ప్రసంగంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగపడే పద్ధతులు లేదు. అబద్ధాల పుట్ట అంటూ వైకాపా ఎద్దేవా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల బాగోగుల్ని గురించి ప్రస్తావన పూర్తిగా మర్చిపోయారు. కయ్యానికే కాలు దువ్విన కమలనాథులు. బాబు పేరుడు ఘటనల విషయంలో, మరి ప్రజలకు శాంతి భద్రతల విషయంలో భరోసా ఇచ్చేటువంటి కార్యాచరణ, భరోసా ఇచ్చేటువంటి ప్రస్తావన మరి యొక్క ప్రసంగంలో సంక్షేమ పథకాలే ప్రభుత్వ ధ్యేయమన్న గవర్నర్. సభ్యుల నిరసనల మధ్య సాగిన గవర్నర్ ప్రసంగం.
అనుకున్నదే అయ్యింది, ఊహించిందే జరిగింది. తొలి రోజే శాసనసభ హీటెక్కింది. సభ్యుల గందరగోళం మధ్య సభాపర్వం తొలి రోజు ముగిసింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం వాడి వేడిగా సాగింది. గవర్నర్ ప్రసంగాన్ని తెదేపా బహిష్కరించగా తెరాస తెలంగాణ నినాదాలతో అడ్డుకుంది. మొత్తం ప్రసంగంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనియాడుతూనే కిరణ్ సారుకు గవర్నర్ బేషంటూ కితాబిచ్చాడు. సమస్యల్లా మొదటి రోజు నుంచే పోరుకు సిద్ధమయ్యారు. గవర్నర్ ప్రసంగం వినకుండా తెలుగు తమ్ముళ్లు బహిష్కరించడం దేనికి అద్దం పడుతోంది? గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా వాకౌట్ చేస్తే రేపు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కూడా ఎగ్గొడతారా? రోజు ఈ గోలలు తప్పవా? రాబోయే నెలన్నర సమావేశాలు వేసవి వేడికి తోడు మరింత వేడి పుట్టించనున్నాయా, లేక వాయిదాలతోనే సర్దుకుపోతారా? అధ్యక్ష, ఆర్డర్. ఓకే, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉప్పల శారద గారు, వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లయ్య యాదవ్ గారు, ఫోన్ లైన్ లో తెరాస పార్లమెంట్ మాజీ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వినోద్ కుమార్ గారు, మీతో ప్రారంభిద్దాం. టు బీ ఆర్ నాట్ టు బీ ఇస్ ద క్వశ్చన్. మీరు ప్రతిపాదిస్తారా? నారావారు రారువారు అంటూ వినిపిస్తుంది. ఆయన కోసం వేచి చూస్తారా? ఈ రోజు మేము ప్రతిపాదించమని చెప్పామండి, ప్రతిపాదిస్తాం మేము. అయితే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ హోదాలో ఉన్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా. నిజంగా ఇది వారి బాధ్యత. అయితే వారు ఈ రోజు కూడా మేము ప్రతిపాదిస్తామంటే మేము సిద్ధంగా ఉన్నాం. వారి ప్రతిపాదన మేము మద్దతు తెలుస్తాం. ఈ రోజు కాదు, సరైన సమయం ఎప్పుడో చెప్పమని చెప్పండి. 2 రోజులక, 3 రోజులక, 4 రోజులక, ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మేము ఇదివరకు రుజుపరిచాము. ఇదివరకు గత 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే మేము 2 సార్లు తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి మేము మద్దతు ఇచ్చాం. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో అంటే మరి సరైన సమయం ఎప్పుడు చెప్పమని చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం మద్దతు ఇవ్వడానికి. ఒకటి వినోద్ కుమార్ గారు, ఒకటి విత్ ఆల్ రెస్పెక్ట్ యూ, సమస్యలపై పోరాటం సాగించడానికే అవిశ్వాస తీర్మానమా, లేకపోతే ప్రభుత్వాన్ని సాగనంపేందుకే అవిశ్వాస తీర్మానం? నిజంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో తీసివేయాలి, దీనికి నరికేశారని చెప్పి వారి పాదయాత్ర మీకోసంలో చాలా సందర్భాల్లో ఉపన్యాసంలో తన ప్రసంగించాడు. అదేవిధంగా వైకాపా కూడా చాలా సందర్భాల్లో మాకు 40 మంది ఎమ్మెల్యేలు, 50 మంది ఎమ్మెల్యేలు మా మద్దతున్నది, ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. మరి ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు చిత్తశుద్ధితో ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది. ఆ 2 పార్టీలు అనే మాటలో నిజం ఉంటే డెఫినెట్ గా కూలిపోతుంది. మేము ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదిస్తున్నామంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా కరెంటు సమస్య, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య, విద్యార్థులు కూడా పరీక్షలకి రాయబోతున్నారు. ఈ వేసవి కాలంలో పరీక్షలు రాసే పరిస్థితి లేదు. చాలా మంది గ్రామాల్లో నివసిస్తూ పట్టణాలకు వచ్చి చదువుకునే గ్రామాలకు వెళ్తున్నారు. ఈ రోజు బస్సు సౌకర్యం ఉండడం వల్ల వాళ్ళు ఈవినింగ్ పూట, రాత్రి పూట చదువుకోలేని దయనీయమైన పరిస్థితి తెలంగాణ జిల్లాలో. కాబట్టి మా అంశం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఇవన్నీ కూడా మేము ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన పెట్టాము. ఒకటి వినోద్ కుమార్ గారు, మొత్తం మీరు 2009 అంకెలు చూస్తే మొత్తం శాసనసభలో మీరు పార్టిసిపేట్ చేసిందల్లా గానీ 526 గంటలు శాసనసభ కూర్చుంది. ప్రజా సమస్యల మీద అంటున్నారు, మీరు ఇంతవరకు వాడుకున్నదల్లా 17 గంటలు మాత్రమే 526 గంటల్లో. ఆ విధంగా కాకుండా అవిశ్వాస తీర్మానం అంటూ అనకుండా నిజంగా మీకు ప్రజా సమస్యలపై విశ్వాసం అంటే ఉంటే వాటిపై పోరాటం సాగించాలంటే ఇంకో నిబంధనతో ముందుకెందుకు సాగరు? ఈ రోజు ఈ అవిశ్వాస తీర్మానం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాన్ని కూల్చడమే కదా. ఓకే, ఆ సంఖ్యాబలం ఉందా అంటూ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
ఏమంటారు? ఆ సంఖ్యాబలం మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు ఆయన. తోక పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వము, అసలు మీకు ఆ సంఖ్యాబలం ఉందా అంటూ ఈ రోజు అన్ని పేపర్లో రాశాయి. చంద్రబాబు నాయుడు గారి సంఖ్యాబలం ఉండే ప్రవేశపెట్టాడు గత 2 సార్లు. చంద్రబాబు నాయుడు కూడా లేదు కదా సంఖ్యాబలం. సంఖ్యాబలం అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారండి? అధికార పక్షంలో కూడా కొంతమంది విభేదిస్తే ఆ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోతేనే అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షాలు అలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం కూర్చుతారు. మనము కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కానివ్వండి, అయితే ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా అవిశ్వాస తీర్మానం వల్ల పడిపోయినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా ఆ రోజు మెజార్టీ ఉంటుంది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం పార్టీ, అధికార పక్ష పార్టీలో విభేదాలు ఉన్న సందర్భంలో వాళ్ళు కూడా కలిసి వస్తేనే కదా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెడతారు. అవిశ్వాస తీర్మానం అనేది భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు అది. ఎందుకంటే మనకు రీకాల్ లేదు మన దేశంలో, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రీకాల్ పద్ధతి లేదు. గెలిచాడంటే 5 సంవత్సరాలు ఉండవలసిందే, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, లేదా ప్రభుత్వం గాని. కాబట్టి రాజ్యాంగ నిపుణులు అవిశ్వాస తీర్మానం అనేది మనకు హక్కుగా కల్పించారు. వినోద్ గారు, యూ స్టే విత్ us. మైసూరారెడ్డి గారు, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కుక్క తోకను ఆడిస్తుందా, తోక కుక్కను ఆడిస్తుందా అన్న వాదనలు ఎందుకు? మైసూరారెడ్డి గారు చెప్పండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు గతంలో ప్రతిపాదిస్తే మీరు మద్దతు పలికారు. మరి ఈ రోజు ఆయన తోక పార్టీ అంటున్నాడు. అంతేకాక కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అన్న సందేహం వ్యక్తం చేశాడు. నార్మల్ గా కుక్క తోక నాడిస్తుంది, తోక కుక్కను ఆడించదు. కానీ ఇది ప్రత్యేకమైన పరిస్థితి. శాసనసభలోనూ ఏ చట్టసభలో అయినా కానీ అవిశ్వాసం అనేది ఏ ఒక్క వ్యక్తి అయినా ప్రతిపాదించవచ్చు, ఏ ఒక్క శాసనసభ్యుడైనా కానీ. ప్రతిపాదించినప్పుడు ఇది అనుమతించాలనా లేదా అనే దానికి 30 మంది శాసనసభ్యులు నిలవాల్సి ఉంటుంది. తీర్మానం కూడా ఏకవాక్యంలోనే ఉంటుంది. కానీ ఏం ప్రతిపాదించాలనో అనేది అనవసరమైన సబ్జెక్టు. ప్రతి రాజకీయ పార్టీకి వారి పార్టీకి సంబంధించిన సిద్ధాలు అయితేనేమి, ఐడియాలజీ అయితేనేమి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం వారి తీర్మానాలను ప్రజలకు సంబంధించినవి డిబేట్ చేయొచ్చు. ఇవి చేయాలా, ఇది చేయకూడదు అనేది ఏం లేదు. మొత్తం మీద ఏమిటానంటే ప్రభుత్వం మీద ఒక అవిశ్వాసం అనేదే, ఈ కేబినెట్ మీద మాకు విశ్వాసం లేదనే దాని మీదనే ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం తాము ఏం చేసుకున్నదో చెప్పుకోండేదే, అంతే తప్పనిచ్చి అంతకు మించి గవర్నర్ సొంత ప్రసంగం ఏం చేయడు. ఆ ప్రసంగం బాగలేదు, పనికి మాలింది అని చెప్పి చట్టసభ నుంచి వాకౌట్ చేసినారు. అదే విషయం మరి ఇక్కడ అవిశ్వాసం పెట్టి ప్రకటించవచ్చు కదా. ప్రతి విషయాన్ని గవర్నర్ ఏం చెప్పినారో అవన్నీ కూడా చెప్పచ్చు. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడచ్చు కదా అని మీ లాంటి పెద్దలు అనొచ్చు. కానీ గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరుగుతుంది కానీ, రిప్లై ఉంటుంది కానీ దాని మీద ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించడానికి వీలు లేదు. మైసూరారెడ్డి గారు, అంటున్నారు. మైసూరారెడ్డి గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ యూ, వినోద్ కుమార్ గారిని అడిగిన ప్రశ్ననే మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగించడానికి చర్చ కోసం మీరు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారా, ప్రభుత్వాన్ని సాగనపడానికి ఈ విధంగా ముందుకు కదులుతున్నారా? ఇప్పుడు ఇది చిన్న ఒక విషయం చెప్తున్నాను. ఒకే సమస్య మీద అయితే కనుక ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి, అవి కూడా ఓటింగ్తో ఉంటాయి. కానీ ఇక్కడ అవిశ్వాసం అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అంటాను. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించేదానికి పనికొస్తుంది. ఒకవేళ మేము అవిశ్వాసం పెట్టినప్పుడు వాళ్ళ సభ్యుల్లో కూడా ఆ ప్రభుత్వంపై అవిశ్వాసం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉండదు. అది వారి బాధ్యత. వారి మీద వారి సభ్యులకు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా తెలుసుకోవాల్సింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. కానీ బాధ్యత అనేది ప్రతిపక్షాలది కాదు. మైసూరారెడ్డి గారు, సభా సమయాన్ని సద్వినియోగం పరుచుకోవాలంటూ
ఆ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు మేము టెలివిజన్ పెట్టారు, మీ పరిస్థితి అంతా చూస్తున్నారంటూ చెప్పారు. 2012 తర్వాత మీకు కొద్దిగా సంఖ్యాబలం వచ్చింది. మీరు ఇంతవరకు వాడుకున్నదల్లా సభ కూర్చున్న సమయంలో కేవలం 2 గంటలు మాత్రమే. చర్చలు మీకు తీసుకొచ్చిన ప్రజా సమస్యలు చర్చకు తీసుకొచ్చి శాసనసభలో మాట్లాడింది కేవలం 2 గంటలు మాత్రమే. ఆ విధంగా అవిశ్వాసం అని పోరాటానికి దిగకుండా మొత్తం సమస్యలపై ఎక్కువ సమయం అడుగుతూ ఎందుకు చర్చించారు? మేము కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, అందుకే అంటే నేను 2012 నుంచి ఇచ్చాను మీకు ఎన్నికల్లోనే చెప్తానండి. నేను అడిగిన ప్రశ్నకే చెప్తాను. ఒక్క సమావేశం మాత్రమే ఉప ఎన్నికల తర్వాత జరిగినవి. ఆ సమావేశాల్లో మాట్లాడడానికి 2 గంటలు మీరు ఉపయోగించుకున్నారంటాను. కానీ మీరు ఇంకొక కోణం కూడా ఆలోచన చేయాల. ప్రభుత్వం ఎప్పుడు మేము అసెంబ్లీని మూసుకొని పోదుమా అని ఏ ఒక్కరు లేచి అట్లా పెండమోనం సృష్టించినా దాన్ని సర్దుమంచుకోవాల్సిన బాధ్యత అధికార పక్షాంది. అటు సర్దుమంచుకోకుండా అర్థం చేసుకుని పోయినా ఎన్ని గంటల్లో చెప్పండి. అది కూడా చెప్తాను. నేను కాంగ్రెస్ ఒక్క నిమిషం కాంగ్రెస్ మాటకు వస్తే ఆ మాట కూడా చెప్తాను. మహేశ్వర రెడ్డి గారు స్టే విత్ us. మల్లయ్య యాదవ్ గారు ఏ విధంగా చూడండి, వాళ్ళు అంత ప్రాధాయపడుతున్నారు. మీరు గతంలో మీరు అవిశ్వాసం ప్రతిపాదించినప్పుడు వాళ్ళు మీకు మద్దతు పలికారు. ఈ రోజు తోక పార్టీలు అంటూ వాళ్ళని వర్ణించడం ఎంతవరకు సమంజసం? ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి ఎప్పుడో వాళ్ళ ప్యాకేజీల కోసమో కేసుల నుంచి బయటపడటం కోసమో అవిశ్వాసం పెడతా అనంటే దానికి కలిసి రమ్మనంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని సహకరించమనంటే ఏ రకంగా సాధ్యపడుతుంది? ఈరోజు ప్రజా ఉద్యమంలో అవినీతి ఏ రకంగా జరుగుతూ ఉంది, అక్రమాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, అసమర్థ పాలన ఏ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గత 5 నెలలుగా ప్రజా ఉద్యమంలో ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలలో ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం ఏదన్నా అక్రమాలకి అవినీతికి పాల్పడితే వాళ్ళ అసమర్థతని ఏలెత్తి చూపుతూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ వల్ల ఏదన్నా వ్యతిరేక పోరాటాలు జరిగితే ముందుండి నాయకత్వం వహించి మనం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు పోవడానికి సిద్ధపడే పరిస్థితి ఒకటి. తప్పదు. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా ప్రజలకి విరుద్ధంగా పనిచేస్తుంది అనంటే ప్రజలు తిరగబడ్డప్పుడు అది తప్పకుండా మల్లయ్య యాదవ్ గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో ఆయన కొడవళ్ళు కత్తులు అన్ని తీసుకొని రోడ్డు మీదకి రండి కాంగ్రెస్ ను చంపాలన్నప్పుడు ఈ రోజు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని దానికి ఎందుకు మీరు వెనకంజ వేస్తున్నారు? ఒక సరైన ఆలోచన లేకుండా ఆలోచన ఎలాంటి ఆలోచన కావాలి? వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం సమస్యలు అంటూ ఉన్నాయి. కరెంటు కోత ఉంది, శాంతి భద్రతల సమస్య ఉంది, నీటి ఎద్దడి ఉంది, పోలవరం ఇష్యూస్, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇది మంచి తరుణం అంటూ వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి రెడీ అవుతే మీరు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడానికి ఎన్నికలప్పుడు ఏ రకంగానైతే పొత్తుల గురించి చర్చలు చేసుకుంటున్నారో అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అసమర్థ పాలన గురించి మనం చర్చించి ముందు పోదాం అని చెప్పేసి ఒక ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని సంప్రదించి తప్పకుండా ఈ నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి ఒకవేళ చర్చల పరంగా ఆలోచించుంటే అప్పుడు ఏదైనా ఆలోచించడానికి అందరినీ కూడా సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడేదేమో. అతను ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అతని స్వలాభం కోసం అతని ప్యాకేజ్ కోసం తెరాస ప్రతిపాదిస్తుంది, వైకాపా ప్రతిపాదిస్తుంది, మిగతా నాయకులు కూడా రెడీ అయ్యారు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే వాళ్ళకి ఎవరికి కూడా సరైన సంఖ్యాబలం లేదు కదా. సంఖ్యాబలం అందుకే అడుగుతున్నారు కదా, మీ మద్దతు అడుగుతున్నారు. ప్రజా సమస్యలు అంటూ ఉన్నాయి, సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము అవిశ్వాసం పెడితే మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పటమే తప్ప ఆ అవిశ్వాసం పెట్టేవాళ్ళు ఎవరు, వాళ్ళ సంఖ్యాబలం ఎంత, ఎవరు వస్తున్నారు అనేది కనీసం చర్చ లేకుండా ఇంతకుముందు మేము పెట్టినప్పుడేమో కనీసం సహకరించే పరిస్థితి లేదు. సహకరించలేదా వినోద్ గారు? గతంలో సహకరించలేదా తెలుగుదేశం పార్టీతో? అది తప్పు కదండి. వారు ప్రతిపాదిస్తే ఓటేసాం కదా. మేము తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే దాన్ని మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం కదా, ఓటింగ్ లో పాల్గొన్నాం కదా. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఓటింగ్ జరిగింది అయింది. మీకు ఆ రోజు మీకు అవసరార్థం మీరు వాళ్ళ మద్దతు కోరారు. ఈ రోజు తోక పార్టీ అని వర్ణించడం నిజంగా దేనికి అర్థం పడుతుంది యాదవ్ గారు?
ఒక పార్టీగా మేము అభివర్ణించడం కాదు, అది ఉన్న విషయమే కదా. రాష్ట్రంలో వాళ్ళ సంఖ్య సో మరి ఇంకేం చేయమంటారు? శాసనసభలో మా సంఖ్యాబలం ఉంది, మేము ప్రజా సమస్యల కోసం పోరాడడానికి మేము సిద్ధమయ్యాం, దానికి మీరు ఎందుకు వెనకం చేస్తున్నారు? మద్దతు పలికే అవకాశాలు లేవా? సరైన సమయంలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మా అధినేత ఓకే ఫైన్, అవిశ్వాసాన్ని పక్కన పెడదాం. బాధ్యత గల ప్రతిపక్ష నాయుడు, బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి, ఆల్మోస్ట్ 45 రోజులు సాగుతున్నాయి, 29 రోజులు కూర్చున్నా కానీ సభకు రారు అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? మా వాణి వినిపించడానికి మాకు సరైన సంఖ్యాబలం ఉంది, మా ప్రతినిధులు ఉన్నారు, అనుభవజ్ఞులైన శాసనసభ్యులు ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వాదనని వినిపించడానికి ఇక్కడ డిప్యూటీ లీడర్లు ఉన్నారు, సీనియర్ లెజిస్లేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మా ప్రభుత్వాన్ని నిలదీయటానికి అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షంగా వారే వచ్చి ఇక్కడ వాదించాల్సిన అవసరం లేదు కదా. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా చూడమంటారు మా ఉప్పల శారద గారు? అంతేకాకుండా మీ మాటకు వస్తే మొత్తం సభ కూర్చున్నదల్లా 153 రోజులు 2009 నుంచి 153 రోజుల్లో దాదాపు మీరు 125 గంటలు మీరే వాడుకున్నారు. దాంట్లో సభ డీవియేట్ అయింది, 40 గంటలు డీవియేట్ అయింది. మిగతా ప్రతిపక్ష నాయకులకు మీరు ఎక్కువగా సమయం ఇవ్వలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఏ విధంగా ఎదుర్కొని ఉన్నారు? ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే ఒక ఎజెండాతో వెళ్తున్నాయి. ఎందుకంటే పేద బలహీన బడుగు వర్గాలకి కావలసిన అన్ని రకాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ప్రతిష్టంభన చేయాలి, ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నీరుగార్చాలి, ఎన్ని రకాలుగా అని చేసిన ప్రతి ప్రతిపక్ష పార్టీకి ధీటుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలని వస్తువుల్ని కానీ ఒక్క పవర్ విషయంలో సమ్మర్ వచ్చే వరకు అది కూడా ముందు ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు మన పవర్ కష్టాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. వాటిని కూడా తెలుగుదేశం పార్టీ గ్యాస్ అనేది గుజరాత్ కి ఇచ్చినప్పుడు ఆ ఒప్పందాల మూలంగానే ఈ రోజు మనం అప్పుడు జరిగిన ఒప్పందాలకి ఈ రోజు తీసుకోలేకపోతున్నాం. కరెంటు సమస్య మీద ఒక చర్చ ఒకటి మా విద్యుత్ కోసం ఒక మంత్రి లేడు, ఆ విధంగా కాకుండా సమస్య అంటుంది. ఆ సమస్యపై మీరు చర్చకు ఎందుకు ఒప్పుకోరు? చర్చ పెట్టడానికి కరెక్ట్ గా ఇప్పుడు ఈ ఏదైతే సమావేశాలు ఉన్నాయో అవన్నీ ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు చర్చించి అసలు సమస్యలు ఏంటో చెప్పండి, మీ యొక్క భావాలు చెప్పండి, ప్రభుత్వంలో ఉన్న పనితీరులో మీకు ఎక్కడ నచ్చలేదో చెప్పండి. ఇవన్నీ చెప్పడానికి ఒక శాసనసభ అనేది ఒక మంచి అవకాశం, ఒక మంచి వేదిక. ఆ వేదికని ఎప్పుడూ కూడా ఉపయోగించుకోకుండా ఎప్పుడూ కూడా దాన్ని గందరగోళం సృష్టించి సభ వాయిదా పడే వరకు కూడా స్పీకర్ పోడియం దగ్గర చుట్టుముట్టి స్పీకర్ ని ఆ సభ వాయిదా పడడానికే ప్రోత్సహిస్తున్నారు. ప్రజా సమస్యలు చర్చించలేదు అంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది? అంటున్నారు మీరు మొండి పట్టు పడితే అది డెఫినెట్లీ ఆ వాయిదా మొండోళ్ళము అన్న విషయంలో ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లీడర్ అండి. ఈ రోజు లీడర్ తన యొక్క మొత్తం ఉన్న గ్రూప్ ని తను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని కాకుండా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ ను కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ అభిమానాన్ని చూరగొన్నారు కాబట్టి ఆయన అంత గట్టిగా చెప్తున్నారు. ఎన్నో మంచి అవకాశాలు ఉన్నా గానీ ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? ఏ రోజు కూడా శాసనసభను పోడియం చుట్టుముట్టడం తప్ప ఇంకొక పని చేసిందా? ఎక్కడ ఏ రకంగా ప్రతిపక్షం తన యొక్క నిజంగా నిర్ణయాన్ని ప్రకటించింది? ప్రతిపక్షం ఒక తీర్మానాన్ని తను ఏదైతే బిఎస్పీలో ఒక ఆలోచించిన ఒక్క తీర్మానాన్ని కూడా వాళ్ళు ప్రతిసారి దాన్ని వైలేట్ చేస్తూ వచ్చి ప్రతిసారి నిజంగా అన్ని ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకోకుండా మళ్ళీ వచ్చి ఆ సభలో కూర్చున్నప్పుడు వెంటనే గందరగోళం సృష్టించి సభ వాయిదా పడే వరకు నిద్రపోని ప్రతిపక్షాలు ఇవన్నీ. ఓకే, మహేశ్వరరెడ్డి గారు స్పందించాలి. ఇప్పుడు ఇవి సమస్యల పరిష్కారం అనేది, సమస్యల డిస్కషన్ అనేది శాసనసభలో ఒక ఎత్తు అయితే, అవిశ్వాసం అనేది ఈ కేబినెట్ మీదనే విశ్వాసం లేదనేది అన్ని రాజకీయ పార్టీలది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అదే విమర్శ చేస్తున్నారు. విమర్శ చేసేది ఆచరణలో పెట్టండి, శాసనసభలో ప్రవేశపెట్టి అని చెప్పి తెలుగుదేశం పార్టీని అడుగుతున్నారు. ఇప్పుడు వారు చర్చించి పరిష్కారం చేస్తారని కాదు, ఈ కేబినెట్ మీదనే విశ్వాసం లేదు అని 5 మాసాలుగా పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కూల్చమనే వ్యక్తులు ఈ దినం శాసనసభలో సరైన సమయం వచ్చినప్పుడు, సరైన సందర్భం వచ్చినప్పుడు, శాసనసభ అనేది ప్రజాస్వామ్య వేదిక, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన సంస్థ. ఎవరైనా కానీ ఎక్స్ప్రెస్ చేసిన కానీ
వాటి మీద మాట్లాడాలి కానీ వాటి మీద మాట్లాడకుండా ఊరు పక్కన మాట్లాడితే ఏం ఉపయోగం? తీర్చినాం అంటున్నారు. తీర్చినారో లేదో ప్రజలు రేపు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ క్యాబినెట్ తీసిపోయి ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజలు తీర్పు చెప్తే అప్పుడు విశ్వాసం ఉంది. అధ్యక్ష, ఆబ్జెక్షన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మంత్రుల తీరుతెన్నుల మీద కానివ్వండి, పనితీరు మీద కానివ్వండి, ఎక్కడ మీకు ఏ లోపం ఉందో మీరు అసలు చర్చించకుండానే అవిశ్వాసానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మనకి ఏ రకంగా మీ మీద అభిమానం ఉంటుంది? ఒక సీటు మీద శాసనసభ పెట్టినారండి. సంవత్సరానికి ఎన్ని రోజులు శాసనసభ పెడుతున్నారో చెప్పండి. ఏ మంత్రి గాని మంత్రి జవాబు చెప్తారు. శాసనసభను మీరు సంవత్సరంలో ఎన్ని రోజులు జరుపుతున్నారో, ఇది పెద్ద రాష్ట్రము, దాదాపు 80 రోజులు జరగాల్సిన శాసనసభను 30 రోజులు 35 రోజులు జరుపుకొని మంత్రులు సమాధానం చెప్తారు. మీరు చర్చించాలంటే ఏం చర్చిస్తారండి? అబ్సల్యూట్లీ. అడిగి సమాధానం చెప్పించుకోకుండా కిందటిసారి పోయిన అవిశ్వాసానికి ఏ రకంగా ప్రభుత్వం బుద్ధి చెప్పిందో అది బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా. అందుకనే ఈ రోజు వారికి తెలుసు మనం ఈ అవిశ్వాసం ద్వారా ఎప్పుడైతే ప్రజలందరూ కూడా బాగా ఉంటే పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు ఆయన పాదయాత్ర చేసుకొనివ్వండి. కానీ అసలు ఏదైతే మా ప్రభుత్వం మొన్న ఇచ్చిన దెబ్బకి తప్పకుండా కూడా ఈ రోజు అర్థమై ఉంటుంది. ప్రజల అభిమానానికి మొన్న జరిగిన కోఆపరేటివ్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు తమ అభిమానం ఏంటి అనేది చూపించారు. ఒక టెస్ట్ అది, ఒక టెస్ట్ లో కాబట్టి ఈ రోజు అవిశ్వాసం పెట్టి ఏదైతే ప్రజా ధనాన్ని మనం దుర్వినియోగం చేస్తూ ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఆ నిర్మితమైన శాసనసభని అవమానపరుస్తూ పదే అవిశ్వాసం అనేది తప్ప ఇంకొక పని చేసేదానికి, ఇంకొక ప్రశ్నించే అవకాశం మీకు ఉందా లేదా? ప్రశ్నించండి. ప్రతి దానికి కూడా వెళ్ళడం మాత్రం ప్రజల్ని అవమానించడం. ఇప్పుడు వారు పని చేసినాం సహకార ఎన్నికలు అంటున్నారు. సహకార ఎన్నికలు అనేది లిమిటెడ్. అంతకు కొంచెం ముందుకు పోతే గనక ఉప ఎన్నికల్లో ఏం గుణపాఠం నేర్చుకుని చూసుకుంటే గనక ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. ప్రజల్లోకి విశ్వాసం ఉందా లేదా, ప్రజలు వారి మీద నమ్మకంగా ఉండారా అని తేలాలంటే అవిశ్వాసం పెట్టి ప్రజల ముందుకు పోతే తెలుస్తుంది. ఓకే, వినోద్ గారు మైసూరారెడ్డి గారి మాటలకు ఒప్పుకుంటారా? మైసూరారెడ్డి గారు అదేదో మనం చర్చకు తీసుకొచ్చి అప్పటికి శారద గారు ఏమన్నారు, ప్రజల ఇష్యూస్ ఉంటే, ప్రజా సమస్యలు ఉంటే దాన్ని సద్వినియోగంగా వాడుకోండి, ఆ విధంగా కాకుండా పదే మీరు ఈ విధంగా పోరుకు దిగితే సాధించేది ఏంటి అంటూ ప్రశ్నించడానికి మహేశ్వరారెడ్డి గారు స్పందించారు. ఏ విధంగా చూడమంటారు? ఇప్పుడు ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రభుత్వంలో విశ్వాసం లేని ప్రతిపక్షాలు వచ్చి మద్దతు తెలిపితే ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా తేలిపోతుంది. ఉంటే చర్చించవచ్చు, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. అబ్సల్యూట్లీ. ఉంటే చర్చించవచ్చు, లేదంటే ప్రజల వరకు వెళ్ళొచ్చు. దాంట్లో తప్పండి. అందరికీ తెలుసు ఎక్కడ ప్రభుత్వం ఏ రకంగా మెజారిటీ కోల్పోతుంది, ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది, ఏ రకంగా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న విషయం తెలిసి కూడా నిజంగా ఈ అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రజా సమయం వృధా, ప్రజా ధనం వృధా, శాసనసభల రోజులు వృధా తప్ప ఇక్కడ ఒరిగేదేమైనా ఉందా? అది ఒకటి మాత్రం కూడా ఆలోచించాలి. ఎక్కడైతే సంఖ్యాబలం లేనప్పుడు మీరు పెట్టి శాసనసభ ముఖ్యమంత్రి కేబినెట్ అయితే అవసరం ఉంది, శాసనసభ అవసరం లేదా? నిన్న రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, శాసనసభ మీద నమ్మకం లేదు, శాసనసభ వద్దు అంటే కేబినెట్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. సంఖ్యాబలం ఉన్నప్పుడు మీరు ఏ రకంగా, సంఖ్యాబలం లేనప్పుడు అవి మీరు సంఖ్యాబలం కాదండి, శాసనసభ అవసరం లేదు, సంఖ్యాబలం కాదు, శాసనసభ అవసరం లేదన్నప్పుడు అని నిరూపించుకోవడం తప్ప అక్కడ సంఖ్యాబలం మీకు ఎక్కడుంది? సంఖ్యాబలం లేకుండా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, సంఖ్యాబలం లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు మహేశ్వరారెడ్డి గారు? ఇప్పుడు సంఖ్యాబలం సంఖ్యలు కాదు, ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేదు, అది నిరూపించేదానికే ఒక ఓటింగ్ తీర్మానం ప్రవేశపెట్టాలా. ఓటింగ్ తీర్మానం అంటే ఒకటి సెన్సూర్ మోషన్స్ ఉంటాయి, అవి ఒక్క సమస్య మీదనే ఉంటాయి. కానీ అవిశ్వాసం అయితే కనుక ఏ సమస్యనైనా లేవనెత్తాల్సింది ఉంటుంది, మంత్రి గారు సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. అవిశ్వాసం ఉంటేనే మీకు సంఖ్యాబలం ఉందా పడగొడతామా అని కాదు. ఏదైనా కానీ రాజ్యాంగంలో అయితేనేమి చట్టసభల నిబంధనల ప్రకారం అయితేనే అవిశ్వాసం అనేది ప్రతిపక్షాల హక్కులు వాడుకునేటప్పుడు
ప్రధాన ప్రతిపక్షాన్ని ఆ హక్కును వినియోగించమని అందరం చెప్తున్నాం. ఆ ప్రధాన ప్రతిపక్షం తోక ముడిచి పారిపోతుంది కాబట్టి అందరం ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడుతున్నాం. ఐశ్వర్యారెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్న వాదనతోనే పోదాం. మీకు అవకాశం ఉంది కదా, నిబంధనల కింద తీసుకొచ్చి ఎందుకు చర్చించారు, సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు? రమాకాంత్ గారు ఓటింగ్ తీర్మానాలు ఉండేది ఒక్క అవిశ్వాసమే. ఒక సెన్సూర్ మోషన్లు అయితే ఒకే సమస్యను అడ్జర్న్మెంట్ మోషన్ గా ఇస్తారు. అన్ని సమస్యలు ప్రజలకు సంబంధించిన కరెంట్ అయితేనేమి, శాంతి భద్రత అయితేనేమి, మీరేమేమి పిల్లల పరీక్షల సమస్యలు అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక్కటే తీర్మానంలో ఓటింగ్ తీర్మానం ప్రవేశపెట్టగలిగేది ఒకటే, అది అవిశ్వాస తీర్మానం. అది ప్రతిపక్షాలకున్న పాశుపతాసనం. అది వాడుకుంటున్నాం మేము. మీరు వాడుకోవద్దంటే ఊరికి శాసనసభలో మాట్లాడితే చర్చ చేస్తారు, మంత్రి గారు సమాధానం చెప్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ నిలదీసేదానికి ఉంది. అబ్సల్యూట్లీ ఆ విధంగా నిలదీసే పరిస్థితి ఉన్నప్పుడు యాదవ్ గారు ఎందుకు మీరు మద్దతు పలకాడు? ఇప్పుడు రాజకీయ ప్రాబల్యం కోసం వాళ్ళు ఒకసారి రాజీనామాలు అంటారు, ఒకసారి ఉప ఎన్నికలు అంటారు, ఒకసారి అవిశ్వాసం అంటారు. వాళ్ళ మనుగడ సాగించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది నిజంగా ప్రజా సమస్యల కోసం చేస్తున్న ప్రయత్నం మాదిరిగా అవపడట్లేదు. ఇది ఎప్పటికప్పుడు ఉప ఎన్నికల పేరు మీద సందర్భం లేకపోయినా రాజకీయ ప్రాబల్యం వాళ్ళ మనుగడ సాధించడం కోసం ఉప ఎన్నికలు, దాని వ్యయం ఏమవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంది? 5 సంవత్సరాల కోసం ఎన్నిక కాబడ్డ వ్యక్తి ఏ కారణం లేకుండా కూడా వాళ్ళ స్వలాభం కోసం రాజీనామా అంటాడు, తెల్లారి ఉప ఎన్నికలు. కానీ ఈ రోజు విత్ ఆల్ రెస్పెక్ట్ రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో సాగుతుంది. కరెంటు కటకట ఉంది, సిటీలో 4 గంటలు ఉంది, జిల్లాలలో ఆల్మోస్ట్ 10 గంటలు లాగలేదు. ఇలాంటి మైశ్వర్యారెడ్డి గారు ఒక మంచి వాదన వినిపించారు. వన్ సెకండ్ మా ఓటింగ్ అంటూ ఉంది అన్నారు కదా, ఓటింగ్ తోనే ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. ఇక్కడ ఏంటి, ఓకే మేము మిగతా వేరే డిబేట్స్ లో అయినా కానీ ఓకే మేము పరిశీలిస్తున్నాము, మేము అధికారులకు ఆ విధంగా మేము అప్రమత్తం చేస్తామన్న వాదన వినపడుతుంది. వేరే అవిశ్వాసంలో మైశ్వర్యారెడ్డి గారు ఈజ్ రైట్, సీనియర్ లీడర్. అంతేకాకుండా ప్రభుత్వం ఒక ఖచ్చితమైన సమాధానం చెబుతుంది అన్న విధంగా చెప్తున్నాడు. దాంట్లో తప్పేంటి? ఈ ఇబ్బందులు అసమర్థుల పాలన వల్ల వస్తుందా, సమర్థవంతమైన పాలన ద్వారా జరుగుతుందా? ఈ విద్యుత్ కోత గాని రకరకాల సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో ఏ రకంగా అయితే అధిక ధరలు వివిధ సమస్యలతో సతమతం అవుతుందో, అవును, అది ఆ సమస్యలను పరిష్కరించడానికే కదా మీ నాయకుడు వస్తున్నా మీకోసం అంటూ బయలుదేరాడు. ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. అవును, ఇప్పుడు మైశ్వర్యారెడ్డి గారు హ్యాస్ రేజ్డ్ ఎ వెరీ వాల్యుబుల్ పాయింట్. యాదవ్ గారు, మీరు ప్రభుత్వం మేమంటుండేది క్యాబినెట్ మీద మీకు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు పాదయాత్ర వాళ్ళ అసమర్థ పాలన అని చెప్పేసి మేము ప్రత్యేకించి పాదయాత్ర మొదలు పెట్టాం కదండి. అసమర్థ పాలన అన్నప్పుడు ఈ రోజు అవకాశం దొరికింది, ప్రభుత్వాన్ని సాగనంపుతారా కాదా, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. మీరు బహిరంగపరచండి మీ సంఖ్య ఏంటో బహిరంగపరచండి. మైశ్వర్యారెడ్డి గారు ఇస్ అ సీనియర్ లీడర్, హీ నోస్ ది పార్లమెంటరీ ప్రొసీజర్స్. పార్లమెంట్ లో ఉన్నారు, శాసనసభలో ఉన్నారు. ఆయన అన్నారు వెరీ క్లియర్లీ ఒక పాయింట్ చెప్పాడు. ఈ విధంగా ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే మొత్తం ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ఖచ్చితమైన జవాబు ప్రభుత్వాన్ని నుంచి వస్తుంది. దాంట్లో తప్పేంటి, దాంట్లో మద్దతు పలకడం తప్పేంటి? మీరు కిరణ్ నారా నల్లారి వారు కుమ్మక్కయ్యారన్న వాదనలు వినబడుతున్నాయి. సంఖ్యాబలం లేకుండా మాకెవరో సీక్రెట్ గా రేపు ఓటింగ్ వేస్తారు అనే దాని మీద మీ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప దీంట్లో అవిశ్వాసం నెగ్గుతుంది అనే నమ్మకం మాకు లేదు. ఓకే, సో మీ ప్యాకేజీల కోసం నెగ్గుతుందా వీగిపోతుందా అన్న సమస్య కాదు, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇది ఒకటే పరిష్కార మార్గం అంటూ ఆయన చెప్పాడు. దాంట్లో మీరు మద్దతు పలికితే తప్పేంటి? యాదవ్ గారు, దానికి ప్రజలే కీలకం కాబట్టి ప్రజలలో ఆ చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ రోజు జరుగుతున్న పాలనలో అక్రమాల గురించి, అవినీతి గురించి, అసమర్థత గురించి మా నాయకుడు ఆల్రెడీ ప్రజలలో ఉన్నాడు. ఓకే అయ్యా మైశ్వర్యారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎలానో మీతో కలిసి వచ్చే అవకాశాలు కనబడలేదు. మీరు ప్రతిపాదిస్తారా, తెరాస కోసం వెయిట్ చేసి చూస్తారా? మేము అడుగుతున్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వారిని ప్రవేశపెట్టమనండి, మేమందరం మద్దతు ఇస్తాము. లేదు మేము ప్రవేశపెట్టిన దానికి వారి మద్దతు ఇమ్మనండి. లేదంటే మాకు ఈ కేబినెట్ మీద విశ్వాసం ఉందని ప్రకటించమనండి. మేమేం అడిగేది లేదు. మేమైతే ప్రొసీడ్ అవ్వాల్సిందే కదా. ఈ కేబినెట్ మీద విశ్వాసం లేదనేది మేము
అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం, తప్పకుండా చర్చ చేస్తాం. మేము సూటిగా ప్రధాన ప్రతిపక్షాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈ కేబినెట్ మీద మాకు విశ్వాసం ఉందంటే మేము వారిని ఏమన్నాం, విశ్వాసం లేదని ప్రజలు తిరుగుతున్నారు, విశ్వాసమే ఉంది అంటే మీరు వెళ్తే మీకే మద్దతు ఇస్తాం. రైట్. ఈ పెట్టే పార్టీల మీద విశ్వాసం లేకనే కదా ఇదంతా. ఎవరైతే ఒకటి పెట్టే పార్టీల మీద మీకు ఎలా విశ్వాసం లేదు, ఆ విధంగా మీరు ముందుకు సాగుతున్నారు. మైసూరారెడ్డి గారు అడిగిందల్లా కానీ అట్లీస్ట్ మంత్రివర్గంపై మీకు విశ్వాసం ఉంది, అదన్నా ప్రకటించండి, ఆ విధంగానే మేము ముందు కదులుతామంటున్నాం. విశ్వాసం లేదనే విషయం ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచి మేము ప్రజలలో చెప్తూనే ఉన్నాం, ప్రజలలో ఉద్యమాలలో మేము ముందుంటూనే ఉన్నాం. ఓకే, మైసూరారెడ్డి గారు పరిస్థితి మాత్రం చెప్పారు, చెప్పే వేదిక ఆ ఏ విధంగా మొండోళ్ళమన్నా మీరు ఏ విధంగా ఎదుర్కొని ఉన్నారు అవిశ్వాస తీర్మానం? అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సంఖ్యాబలం అంతా కాంగ్రెస్ పార్టీకి ఉందని అందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే శాసనసభని మనం నిర్మించుకున్నాం, శాసనసభ ఒక వేదికగా ఉన్న వాళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యి అక్కడ సమస్యలు ఏం చర్చిస్తారు, ఆ సమస్యలు ప్రజలకు ఏ రకంగా వెళ్తాయి, అడిగే సమస్య ఏంటి, వచ్చే సమాధానం ఏంటి అనేది ప్రజలు లైవ్ లో ఈ రోజు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఓన్లీ అవిశ్వాసానికి లేకపోతే వాకౌట్లకే పరిమితం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంటే ఏంటి, ప్రజల సమస్యలు కానీ ప్రజాభిప్రాయాలు కానీ వారిని తీసుకొచ్చి ఉన్నదాన్ని ముందుకు పెట్టించి దానికి ఒక నిర్దిష్టమైన ఒక సమస్యకు ఒక నిర్దిష్టమైన పూర్ణం తీసుకోకుండా ప్రతిసారి కూడా మేము అవిశ్వాసం చేస్తే అవిశ్వాసం పెడతాం, అయితే గవర్నమెంట్ పడిపోవాలి, లేకపోతే మేము వాకౌట్ చేసి మా ఇంట్లో పడుకోవాలి. ఇది కాదు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రతినిధి అనే వాళ్ళు తప్పకుండా శాసనసభలో తమ ప్రజలకున్న కష్ట నష్టాలను పరిశీలించాలి, కష్ట నష్టాలను విశ్లేషించాలి. ఎంతసేపు ప్రభుత్వం పడిపోవాలి, మేము సీట్లో కూర్చోవాలి అనే ఒక దుగ్ధ ఉన్నది అని చెప్పి ప్రజలకి ఈ రోజు బాగా అర్థమైపోయిందండి. ఆ రకంగా మేము ముందుకెళ్లే ప్రతిపక్షాలన్నీ కూడా రేపు తప్పకుండా ప్రజలే వారికి సమాధానాలు చెప్తారు, ఆ రోజు కూడా వస్తాయి. అదే మా నాయకుడి ఒక ఆత్మవిశ్వాసం. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాము, మీకు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మీరు చర్చించండి. ప్రతి రోజు సభని వాయిదా పడేలాగా మీరు చేయొద్దు. ప్రతిరోజు సభను చూసే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టిన సభ ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలకే పరిమితమైంది. మాత్రం మీరు అడ్జర్న్మెంట్ చేయొద్దు. ఓకే, ఫైన్. ప్రజలే అంతిమ తీర్పు ఇచ్చేది. ఏది ఏమైనా కానీ అవిశ్వాసం నెగ్గుతుందా నెగ్గదా. కానీ చర్చ జరుగుతున్నప్పుడు ఒక SMS వచ్చింది, ఒక జంతువు శరీరంలో తూకైనా తొండమైనా దేని పని అది చేయాల్సిందే, ఒక దాని పని అది చేయలేదు. ఆ రెంటి అవసరం ఈ రోజు శాసనసభలో ఉంది. ప్రతిపక్షాలు తోక పార్టీలైనా కానీ వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి ముందుకు కదులుతున్నారు. పెద్దన్న ఆయన పెద్దబాబు వాళ్ళకి మద్దతు ఇస్తాడా లేదా, సభకు వస్తారా, నారావారు రారావారా వేచి చూడాల్సిందే. I'll see you tomorrow. Good day and goodbye.